నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చింది. ఈ రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఉన్నోళ్ళకి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, ఈ మొత్తం సవాలచ్చ క్వశ్చన్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వము ఇక ఒక పెద్ద ఒక యుద్ధం చేస్తుందని చెప్పొచ్చు. అంటే కేసీఆర్ ఇచ్చినట్టు అందరికి ఇవ్వకుండా ఇప్పుడు ఎంతమంది కట్టింగులు పెట్టాలనేటువంటి కార్యక్రమం బాగా అద్భుతంగా నడుస్తూ ఉంది. రకరకాలుగా అది మలుపులు తిరుక్కుంటూ వచ్చి ఇప్పటికీ 2 టర్ములు రైతు బంధు ఇవ్వలే, రైతు పెట్టుబడి సాయము ఇవ్వలే, 2 టర్ములు ఎగ్గొట్టేసిరు. సరే ఈసారన్నా ఇద్దామా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా రేపు సంక్రాంతి తర్వాత 14 తర్వాత మేము రైతు భరోసా పైసలు ఇస్తాము, కానీ ఎవరెవరికి ఇస్తాము అనేది మేము తొందరలోనే తేలుస్తామని చెప్పుకుంటూ వస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఆ రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలనే దాని మీద, ఎంత ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్టెట్లు ఇవ్వాలనే దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పుడు ఇలా కూర్చొని ఫైనల్గా దాని మీద ఒక డిసిషన్కి వచ్చింది, ముగిసింది ఆ క్యాబినెట్ భేటీ కూడా. ఆ సబ్ కమిటీ వేసేసిన సిఫార్సులు కావచ్చు, ఈ క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద ముగిసింది. ఫైనల్గా ఏం తెలిసిరంటే మళ్ళొకసారి రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలి. ఏది మళ్ళీ దరఖాస్తులు మళ్ళీ తీసుకోవాలి, కాగితాలు పట్టుకొని మళ్ళీ మనకు భూమి ఎంత ఉంది, మనకు ఏమేమి పంట వేస్తున్నాం, ఏం కథ వేస్తున్నాం, మన భూమి పాస్ పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు జిరాక్స్లు పట్టుకొని పోయి మళ్ళీ మీ సేవ దగ్గరకో లేకపోతే ఆన్లైన్ అప్లికేషన్ల కాడికో పోతే ఈ అప్లికేషన్లు పెట్టుకుంటే మళ్ళీ మనకు దాని మీద పరిశీలించి అది చేస్తారంట. అంటే ఇప్పటికీ మనం ఎన్నిసార్లు అప్లికేషన్ చేసుకుంది గుర్తుకుందా? ప్రజాపాలన పేరుతోటి రాగానే ఒక అప్లికేషన్ దుకాణం మొదలుపెట్టారు. అప్పుడు సేమ్ మీకు రైతు భరోసా వస్తుందా, రైతు బంధు వస్తుందా వస్తలేదా అని గతంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం నడిచింది. అది అయిపోయింది. అప్పుడు పెట్టినాము, అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాము, అది పక్కకు పోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఏం చేసిరు, మళ్ళా ఇదేంది కుటుంబ సర్వే, ఈ మొత్తం సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి అన్ని వివరాలు సేకరించే క్రమంలో కూడా మళ్ళీ మనకు ఎంత భూమి ఉన్నది, రైతు భరోసా వస్తుందా వస్తలేదా, అప్లికేషన్ మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటారంట. దానికోసము జనవరి 5 తారీఖు నుంచి అంటే ఇవాళ 2 తారీఖు, ఇంకొక 2 రోజులు పోయినాక 5 తారీఖు నుంచి 7 తారీఖు దాకా, అంటే 5, 6, 7 ఈ 3 రోజుల పాటు అప్లికేషన్లు తీసుకుంటారు, అంటే దరఖాస్తులు తీసుకుంటారు. ఈ దరఖాస్తులు తీసుకొని ఈ 3 రోజులలోనే 70 లక్షల మంది, మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారు రాష్ట్రంలో, ఎంతమంది రైతులకు రైతు బంధు వస్తుంది ఇప్పటిదాకా, 70 లక్షల మందికి వస్తుంది. 70 లక్షల మందికి వస్తుంది. ఈ 3 రోజులలోనే 70 లక్షల మంది అప్లై చేసుకోవాలి, అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఈ అప్లికేషన్ పెట్టుకున్నాక 7 తారీఖు నుంచి 14 తారీఖు దాకా మళ్ళీ అందులో సంక్రాంతి సెలవులు ఇవన్నీ పోతాయి. అంటే అటు ఇటుగా ఒక 4-5 రోజులలో ఈ 70 లక్షల అప్లికేషన్లను రాష్ట్ర ప్రభుత్వము పరిశీలించి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదని చూసేసి 14 తారీఖు నుంచి రైతు భరోసా వేస్తుందంట. ఏమన్నా నమ్ముతట్టు ఉందా ఇది మనకు? ఇలా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఎట్లా ఎగ్గొట్టాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ అప్లికేషన్ల దుకాణము, ఈ వ్యవహారము మేము 14 తారీఖు నుంచి వేసేస్తామని చెప్పడం, దీని వెనకాల మొత్తం చూస్తూ ఉంటే ఇది ఎవరికి కూడా కొసలు తట్టు అనిపిస్తలేదు. ఇప్పుడు ఏదైతే ఇవాళ మన పత్రికలో కూడా ఒక వార్త వచ్చింది, చూసిరా మీరు? 4వ లిస్టులో మా పేరు వచ్చింది కానీ మాకు రుణమాఫీ కాలేదు, 4వ లిస్టులో మా పేరు వచ్చింది కానీ మాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి 600 మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సో అట్లనే ఇప్పుడు కూడా సేమ్ ఈ 14 తారీఖు నాడు ఎంతమందికి వేస్తారో ఎంతమందికి వేయరు, ఎంతమందికి వేయరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క మారిపోయింది. ఇప్పటికీ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి, రకరకాల వార్తలు. డిక్లరేషన్ ఇవ్వాలి, ఏ పంట వేస్తామో చెప్పాలి, ఆ పంటకు మాత్రమే ఇస్తాము, సాగు చేస్తేనే రైతు భరోసా ఇస్తాము, సాగు చేయకపోతే ఇయ్యము. మరి వరి పంట 2 సార్లు వేస్తారు, పత్తి పంట ఒకసారి వేస్తారు. మరి పత్తి పంట వేసేందుకు ఒకసారే ఇస్తారా, వరి పంట వేస్తే 2 సార్లు ఇస్తారా? ఎందుకంటే మన దగ్గర కొంచెము ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో పత్తి కానీ, మొక్కజొన్న కానీ, పసుపు కానీ ఇట్లా మెట్ట పంటలు మాత్రమే వేస్తుంటారు. అది సంవత్సరానికి ఒకటిసారి వంతది. 6 నెలల పంట, 8 నెలల పంట, 9 నెలల పంట. పత్తి అయితే పసుపు పత్తి అయితే 8-9 నెలలు ఉంటుంది ఆ పంట. మరి ఏ పంటలకు ఎంత ఇస్తారనేది ఒక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళు 5 తారీఖు నాడు అప్లై చేసుకోండి, 7 తారీఖు వరకు అవకాశం ఉంటుంది. మేము 14 తారీఖు లోపల మళ్ళీ పండుగ 12, 13, 14 3 రోజులు సెలవులే ఉంటాయి, 3 రోజులు సెలవులే ఉంటాయి. ఈ సెలవుల కంటే సెలవులు అయిపోగానే మళ్ళీ మేము పండుగ అయిపోగానే ఈ పెట్టుబడి సాయం వేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే ఇది కూడా సేమ్ అంతే. రుణమాఫీ ఎంతమందికి అయింది తెలంగాణ రాష్ట్రంలో? 1,00,000 మంది రైతులు అనుకోండి ఎగ్జాంపుల్, అందులో 10,000 మందికి చేసిర్రు, అంటే 90,000 మందికి గాలే.
100 మందిలో 10 మందికి అయింది, 90 మందికి కాలే. సేమ్ అట్లనే ఇప్పుడు ఎంతమందికి రైతు బంధు వస్తుందో ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళల్లా ఇప్పుడు 70 లక్షల మందికి రైతు బంధు వస్తుంది. అంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఈ 70 లక్షల మందిలో వీళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూస్తే ఏ 20 లక్షల మందికో లేకపోతే ఏ 30 లక్షల మందికో వస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా మొన్న అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఈ బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం మీద చర్చ పెట్టే సందర్భంగా ఏమన్నారు, పిఎం కిసాన్ ఏదైతే రూల్స్ అవి తీసుకున్నదో ఆ పిఎం కిసాన్ ప్రామాణికాల మేము కూడా తీసుకొని ఆ లెక్క ప్రకారం ఇస్తామని చెప్పారు. అంటే పిఎం కిసాన్ అయితే ఇక మొత్తం ఎగ్గొట్టే కార్యక్రమం అది. మొదట్లో అందరికీ వచ్చింది, ఇప్పుడు ఎవరికి రావట్లేదు. సేమ్ ఇది 10% ఉన్న రైతులల్లో ఓ 10% మందికి ఏదో అట్లా వేస్తూ ఉన్నాడు. వేయాలి కాబట్టి ఏదో ప్రారంభించినాం కాబట్టి దాని మధ్యలో వదిలేయలేం కాబట్టి అట్లా వేస్తూ ఉన్నాడు. సేమ్ అట్లనే ఒకవేళ పిఎం కిసాన్ని దానివే తీసుకుంటే నిబంధనలనే తీసుకుంటే ఇప్పుడు 70 లక్షల మందిలో దాదాపు 70-80% మంది రైతులు ఫిల్టర్ అయిపోతారు. ఇప్పటికే రకరకాల కండిషన్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా, వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంట్లో ఒక రేషన్ కార్డు మీద 10 ఎకరాలకే ఇస్తామని, ఆ 10 ఎకరాలలో కూడా సాగు చేసుకున్న భూమికే ఇస్తామని, ఆ సాగులో కూడా ఏ పంట వేసుకుంటామో ఆ పంటకు మాత్రమే ఇస్తామని, అంటే వేసుకుంటే 2 సార్లు, పత్తి వేసుకుంటే ఒకసారి వస్తుంది. సో గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, మరి 3 పంటలు పండితే 3 పంటలకు ఇవ్వాలి కానీ 2 పంటలకు ఎట్లు ఇస్తున్నాడు కేసీఆర్ అని అడిగిండు. ఈ లెక్కన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక పంటకే ఇస్తేటట్టున్నాడు. కేసీఆర్ అన్న 2 పంటలకు ఇచ్చిండు. ఈ చిన్న రైతు పెద్ద రైతు అని లేకుండా అందరికీ సమానంగా ఇచ్చుకుంటూ వచ్చిండు. చిన్నోడైన రైతే పెద్దోడైన రైతే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 10 ఎకరాల ఖర్చు ఉంటుంది, 2 ఎకరాలు ఉన్న ఆయనకు 2 ఎకరాల ఖర్చు ఉంటుంది. ఈ రైతైనా రైతే అని చెప్పేసి అందరికీ సమానంగా చేసుకుంటూ వచ్చిండు. ఎవరి మీద తారతమ్యం లేకుండా ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా లేదు. ఇక ఇందులో కూడా రకరకాల కండిషన్స్, రకరకాల రూల్స్ పెట్టేసి ఇప్పుడు మొత్తాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లాగా మనకు పేపర్లు ఉన్నాయి కదా, ఆస్థాన పత్రికలు, ఆస్థాన మీడియా, ఒకవేళ 10 మందికి చేసేస్తే మొత్తం అయిపోయిందని ప్రచారం చేస్తాయి. సేమ్ అట్లనే ఉన్నది ఇది కూడా. మరి రైతు భరోసా ఎంతమందికి వస్తుంది ఏంటిది, ఇంకా పూర్తి స్థాయి ఆ గైడ్లైన్స్ కూడా వస్తే దాని మీద కూడా ఒకసారి మాట్లాడదాం. కానీ ఏది ఏమైనా ఇక కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత బంధుకు జై భీము, రైతు బంధుకు రామ్ రామ్ అని ఆయన చెప్పిపోయిండు. ఆయన చెప్పినట్టు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు జరుగుతూ ఉంది. రైతు బంధుకు రామ్ రామ్ అయిపోయింది. రైతు భరోసా కూడా ఎక్కడో మరి ఎవరికి వస్తుందో ఏమొస్తుందో నాకు తెలిసి 100 మందికి చెప్పేసి మేము చేసినామని చెప్పేసి ప్రచారం చేసుకుంటారు. సో కాబట్టి ఏం జరగబోతుంది, ఈ రైతు భరోసా మీద ఎలాంటి నిర్ణయం ఉంటుంది, ఇంకా ఎవరెవరికి రాబోతున్నది, ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్తో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం.